పవన్ కళ్యాణ్ పిఠాపురం టోటల్ టూర్కి సంబంధించి ఏదైతే సభ ఇవాళ జరిగిన దానికి సంబంధించి ఒక సమప్ చూస్తే ఏదైతే దాదాపుగా ఉప్పాడ తీర ప్రాంత సమస్యను తెలుసుకునేందుకు అధికారులతో కలిసి వెళ్తూ మార్గ మధ్యంలో గ్రామాన ప్రజలతో మమేకమయ్యారు. వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నారు, వినతులు స్వీకరించారు. త్వరలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామంలో పర్యటిస్తాను, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు తన కేటాయించిన శాఖల పనితీరు మీద ఉన్నత స్థాయి అధికారులతో వరుస సమీక్షల్లో అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఆ పనిలో ఉండిపోయానని గుర్తు చేశారు. ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన మొదలుపెట్టానని చెప్పారు. తన కేటాయించిన గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పరిధిలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, తాగునీటి శుద్ధి ప్లాంట్ల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఉపాడ తీరానికి అక్కడికి ఆయన వస్తున్న దెబ్బకి పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ మార్గ మధ్యలో తన కోసం వేచిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాహనాన్ని ఆపి వాళ్ళ వద్దకు వెళ్ళి మరీ పలకరించారు. ప్రజలు తమ గ్రామాల్లో సమస్యలు చెప్పుకుంటే వాటిని ఆశాంతం విని వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చారు. త్వరలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నాగులపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఈ సందర్భంగా పరిశీలించారు. అలాగే పెరిగిన నీటి అవసరాలకు తగ్గట్టుగా ట్యాంక్ విస్తరణకు 12 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని ఈ సందర్భంగా ఆ ప్రతిపాదన సిద్ధం చేయమని కూడా సూచించారు.